పావాలి సార్ పావాలి ఇదంతా ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో సాంప్రదాయబద్ధంగా ఆనివర ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆనివర ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యే సందర్భంలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆనివర ఆస్థానం సందర్భంగా ఈరోజు శుక్రవారం అభిషేకము 2వ గంట అనంతరం స్వామివారికి విశేషంగా వజ్ర కిరీటము, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వైకుంఠహస్తము, వజ్రాల నాగాభరణాలతోటి పూర్తి వజ్రాల అలంకరణతో స్వామివారికి అలంకరణ జరిగింది. అనంతరం ఆనివార ఆస్థానంలో భాగంగా బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని, సేనాధిపతి వారిని వేంచేపు చేసుకొని వారికి విశేషమైన వజ్రాభరణాలతో అలంకరణ జరిగింది. అనంతరం ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా విశేష నైవేద్యాలలో భాగంగా వడ, అప్పము, మురుకు, దోశ మొదలైన ప్రత్యేకమైన ప్రసాదాలన్నీ కూడా మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా, ఉత్సవమూర్తులకు నైవేద్యంగా సమర్పించడం జరిగింది. అనంతరం స్వామివారికి సమర్పించే నూతన పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులకు సమర్పించే నూతన పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి 4 వస్త్రాలు, ఉత్సవమూర్తికి 2 వస్త్రాలు ఆనివార ఆస్థానం సందర్భంగా సమర్పించడం జరిగింది. అనంతరం పంచముఖాల కొలువు నిర్వహించడం, అక్షరారోపణ వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కొత్త లెక్క ప్రారంభం సందర్భంగా గతం ఈ సాంప్రదాయాన్ని పాటించేవారని తెలుస్తుంది. ఆ ప్రకారం విశేషమైన రూపాయి హారతులు ఈవో గారికి, పెద్ద జీఎం గారికి, చిన్న జీఎం గారికి వీరందరికీ కూడా స్థాన బహుమానం పూర్వకంగా లచ్చన్ననే బీగాల గుర్తిని వారికి ఇచ్చి, వారి ముద్రికను చేతికి ఇచ్చి ఈ ప్రత్యేకంగా స్వామివారి తరఫున ఆశీర్వదించి పరివిట్ట మర్యాదలన్నీ కూడా జరిగినాయి. అనంతరం రూపాయి హారతులు, ట్రస్ట్ ఫండ్ హారతులు, విశేషమైన హారతులతోటి ఆనివార ఆస్థానం పరిసమాప్తమైంది. ఈరోజు సాయంత్రం వరకు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన వేయించేసి దర్శనానికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఉత్సవాలను కూడా మనం దర్శించుకున్న తర్వాత మూలవారిని దర్శించుకోవచ్చు. సాయంకాలం ఆనివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకి మహోత్సవాన్ని 4 తిరువీధులు అత్యంత వైభవంగా ఉభయ దేవతలతో శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పపల్లకి సేవ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి కైంకర్యాలు వేదావిడిగా ఏకాంత సేవతోటి ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈరోజు ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆతిథ్య సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ప్రజలందరికీ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, కలిసిన కార్యక్రమాలన్నీ సమృద్ధిగా పూర్తి కావాలని రాజా రాష్ట్ర గ్రామ యజమాన్య సకల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.